Hi everyone, in this video I'll explain the example of assignment operator. First ఇక్కడ ఏం తీసుకుంటున్నాం మనం ఒక పబ్లిక్ క్లాస్ తీసుకొని ఐఎమ్ ఇనిషియలైజింగ్ తేజు అని ఒక క్లాస్ తీసుకున్నా దాంట్లో మెయిన్ మెథడ్ రాస్తున్నా. నెక్స్ట్ ఏంటి int n is equals to 10 అని ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నా. దెన్ ఐఎమ్ టేకింగ్ అన్ అసైన్మెంట్ ఆపరేటర్ ఏంటి n plus is equals to 5. ఇదేం అసైన్మెంట్ ఆపరేటర్ యాడ్ అండ్ అసైన్ కదా. సో ఈ ఆపరేటర్ తీసుకున్నప్పుడు నాకు ఎలా అవుతుంది అంటే n is equals to n plus 5 లాగా అన్నట్టు ఇది. అంటే ఫస్ట్ నా n+5 చేసి ఆ వాల్యూని రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూని నా లెఫ్ట్ సైడ్ వేరియబుల్కి అసైన్ చేస్తుంది. సో ఇక్కడ నా నార్మల్గా n వాల్యూ ఎంత 10 కదా. సో అప్పుడు n is equals to 10 + 5. సో నా n వాల్యూ ఎంత అయింది 15. సో అవుట్పుట్ ఎంత వస్తుంది ఈ వాల్యూలోకి ప్రింట్ చేసినప్పుడు 15. నెక్స్ట్ ఇది ఫస్ట్ n + 5 is equals to 5. నెక్స్ట్ n into is equals to 2. ఇదేం ఆపరేటర్ అసైన్మెంట్ మల్టిప్లై అండ్ అసైన్. సో ఇక్కడ ఏమవుతుంది నా ఉన్న వాల్యూకి ఇంటూ 2 అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి n is equals to n into 2. సో 15 into 2 ఎంత 30 కదా. సో నా n వాల్యూ ఏమైంది 30. సో అవుట్పుట్ ఎంత 30. అవుట్పుట్ ఈజ్ 30. నెక్స్ట్ థర్డ్ ఏంది n మైనస్ is equals to 5. సో ఇక్కడ సేమ్ సిమిలర్ టు ఇవి రెండు కూడా ఇక్కడ ఏమవుతుందంటే n is equals to n minus 5. సో n-5 అప్పుడు ఏమవుతుంది నా ఉన్న ఇనిషియల్ వాల్యూకి -5 అంటే 30 - 5 ఎంత 25. సో నా అవుట్పుట్ ఏంటి 25 కదా. సో లైక్ దిస్ విల్ యూస్ అసైన్మెంట్ ఆపరేటర్స్. సో 25. నెక్స్ట్ ఫోర్త్ ఇప్పుడు నా ఇక్కడ n వాల్యూ ఎంత 25. నెక్స్ట్ ఫోర్త్ ఏమి ఇచ్చారు n డివైడెడ్ బై 2. n డివైడెడ్ బై 2 డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్స్ టు 2 కదా. అంటే ఇక్కడ n ఏమవుతుంది n డివైడెడ్ బై 2ని దీనికి అసైన్ చేస్తాం. సో నార్మల్గా నా 25 కదా నా n వాల్యూ 25/2 చేసినప్పుడు నా కోషెంట్ ఎంత వస్తుంది 2 1s 2 12s కదా. సో n is equals to 12. సో మై అవుట్పుట్ ఈస్ 12. చూడండి అవుట్పుట్ 12. నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి ఫిఫ్త్ n మాడ్యూల్ ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 3. అంటే నా ఉన్న n వాల్యూని నేను డివైడెడ్ బై 3 చేసినప్పుడు నా రిమైండర్ ఎంతో అది ప్రింట్ చేస్తుంది. నా n వాల్యూ ఎంత 12 కదా. 12/3 3 1s 3 3 2s 6 3 3 9 3 4s 12 కదా. 3 4s 12 అంటే నా రిమైండర్ ఏంటి 0. సో దట్ ఈస్ ది అవుట్పుట్ 0. దిస్ ఈజ్ వాట్ అసైన్మెంట్ ఆపరేటర్. దట్స్ ఇట్. అంతే సింపుల్ ఏముండదు. n plus is equals to 5 అంటే n is equals to n plus 5 లాగా. n into 2 is equals to 2 అంటే n is equals to n into 2 లాగా. లైక్ n into 2. నెక్స్ట్ n is equals to n minus 5. n is equals to n divided by 2. సో అంతే అట్లా అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేసుకొని మనం సింపుల్గా వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్.